బాబోయ్ 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 మామూలు కాదు. ఫస్ట్ హాఫ్ కొంచెం బా కొంచెం అక్కడక్కడ, బట్ సెకండ్ హాఫ్ మటుకు పీక్స్ అండి. సూపర్ సినిమా. ఈ వీకెండ్ సింగిలే. అసలు శ్రీ విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారు కామెడీ అయితే మామూలుగా నవ్వట్లేదు. థియేటర్లో పొట్టచెక్కలు అయిపోద్దని వాళ్ళు ఏదైతే కాన్ఫిడెన్స్ చెప్పారో అదైతే నిలబెట్టేసుకున్నారు. కామెడీ బాగుంది, ఎమోషన్ బాగుంది, లైట్గా అక్కడక్కడ సెంటిమెంటల్ టచ్, మళ్ళీ దాన్ని కామెడీలోకి తీసుకెళ్ళడం కూడా చాలా బాగుంది. అండ్ లేదు, అవి తీసేశారండి. శివయ్య ఒకటి, మంచు కురిసిపోద్ది ఒకటి, కొన్ని తీసేశారు. ఏమో మరి అది ఎందుకనేది. బట్ బాలయ్య బాబు గారి డైలాగులు అవి మటుకు ఉంచుకున్నారు. ఎక్కడ ప్రాబ్లం అయితే లేదనుకున్నారో అవి ఉన్నాయి. ఫన్ కదా, కామెడీని కామెడీలా తీసుకుంటే అయిపోద్ది. సో సినిమా అయితే ఓవరాల్గా సూపర్ ఫన్, మామూలు కాదు. హిలేరియస్ అనమాట కంప్లీట్గా. అన్ని నవ్వుతూనే ఉంటాం స్టార్ట్ టు ఎండ్ వరకు. అసలు వెన్నెల కిషోర్ గారు అండ్ శ్రీ విష్ణు గారి కామెడీ అసలు నెక్స్ట్ లెవెల్ వాళ్ళిద్దరిది. అండ్ ఇవానా, కేతిక వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అపియరెన్స్ చాలా బాగుంది. అది కొంచెం ఎమోషనల్గా వెళ్తుంది. మామూలుగా లేదన్న సినిమా అయితే నవ్వుతారు అంతే. ఫుల్ ఫన్ కావాలనుకున్న వాళ్ళకి అందరి హీరో డైలాగ్స్ వాడినట్టు అందరివి వాడారు. ఒకళ్ళు కాదు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారి పాటలు, వెంకటేష్ గారి డైలాగులు, ఆయన ఇమేజెస్ అన్నీ కూడా ప్రతిదీ రిఫరెన్సెస్ అందరివి తీసుకున్నారు. ప్రభాస్ గారిని, సల్మాన్ ఖాన్ గారిని కూడా వదలలేదన్నమాట ఆఖరికి. సో ప్రతి డైలాగు పంచిపడుతుంది, ప్రతి సీక్వెన్స్ నవ్వుకుంటాము. సో ఫుల్ ఆఫ్ ఫన్. ఫ్యామిలీ అందరూ థియేటర్లో హ్యాపీగా నవ్వుకునే సినిమా. #సింగిల్ వచ్చేయండి, థియేటర్లో పడి నవ్వుకుంటారు. శ్రీ విష్ణుకి 100 crores మార్కెట్ తీసుకొచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? శ్రీ విష్ణు మార్కెట్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. 100 crores ఇంకెంత ఎక్కువ అనేది చెప్పలేము. బట్ ఈ వీకెండ్ వరకు అయితే మటుకు రివ్యూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఎక్కువ వస్తుంది అన్న. ఏంది 10 కోట్లు ఇవాళే వచ్చేది మొత్తం నాకు తెలిసి. వాళ్ళు పెట్టిన దానికి డబుల్ ట్రిపుల్ ప్రాఫిటే ఉంటుంది. సింగిల్ సినిమా చాలా బాగుందండి. మన శ్రీ విష్ణు అన్నగారి కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది, బాగా చేశారు. వెన్నెల కిషోర్ గారు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచిగా ఎంటర్టైన్ చేశారు. సో ఎక్కడా డిసప్పాయింట్ అవ్వలేదు, చాలా బాగుంది సినిమా. ఈ సమ్మర్కి సింగిల్ సినిమా ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ అంతా కూడా చూడొచ్చు. మనోడు మళ్ళీ లాస్ట్కి మళ్ళీ సింగిల్ అయిపోతాడు. అంటే పార్ట్ 2 కోసం మళ్ళీ సింగిల్ అని చూపించారు. సో అది ఏమవుతుందని మళ్ళీ సెకండ్ పార్ట్లో చూడాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మంచి బాగా నవ్విస్తారండి. అసలు మెట్రోలో వచ్చి కామెడీ సీన్స్ ఉంటాయి, అయితే బాగా వర్కౌట్ అవునాయి. ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్. యాక్చువల్లీ శివయ్య అనే డైలాగు, మంచు కురిసిపోవడం అనే డైలాగు రెండు మార్చేశారు. శివయ్య బదులు దేవుడా అని పెట్టారు, మంచు కురిసిపోవడం తీసేసి మట్టి గుడిసిపోవడం అని పెట్టారు. సో చాలా పెట్టారు. బాలయ్య బాబు గారి డైలాగు, చిరంజీవి గారి డైలాగు చాలా పెట్టారు. అసలు వాడందే లేదు శ్రీ విష్ణు అన్న, మొత్తం అన్నీ వాడేశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే సినిమా ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్. నుంచి ఆడియన్స్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మొత్తం డైలాగ్ బేస్డ్ నడుస్తుంది. స్టోరీ ఆ టైప్ కాదు, డైలాగ్ శ్రీ విష్ణు స్టైల్ కామెడీ. పక్క థియేటర్లో చూడాల్సింది. ఆల్మోస్ట్ అందరు హీరోస్ని యూజ్ చేసుకున్నట్టు మొత్తం మీమ్ రిఫరెన్సెస్ అన్ని వాడేశారు. ఇప్పుడు మనలో ఒక డైరెక్టర్ అయితే ఎలా తీస్తారు సినిమా, ఒక మీమ్స్ చూసి అట్లా ఆ టైప్ తీశారు డైలాగ్స్ మీద. సో మంచి హిట్ థియేటర్లో. మిగతా పర్ఫార్మెన్స్ శ్రీ విష్ణు కాకుండా వెన్నెల కిషోర్ నాకు సినిమాలో ఓన్లీ శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరే కనిపించారు. సినిమా మొత్తం 2 hours 7 minutes. మేజర్ ప్లస్ ఏంటంటే రన్ టైం చాలా షార్ట్గా. ఇంకొక 5-10 minutes ఎక్కువైనా బోర్ కొట్టేద్దేమో, కానీ పర్ఫెక్ట్ 2 hours లేదు. నాకు సెకండ్ హాఫ్లో ఒక్క 5 minutes ఎమోషన్ ట్రై చేశారు, కానీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇది. మ్యాడ్, జాతిరత్నాలు ఎట్లయితే ఎంజాయ్ చేశారో స్టోరీ బేస్డ్ కాకుండా ఫుల్ డైలాగ్ బేస్డ్, ఇది అట్లాంటి ఎంటర్టైనర్స్. సో ఓవరాల్ మూవీ అయితే బాగుంది, పక్కా చూడొచ్చు. నేను ఇంకో 2-3 సార్లు చూస్తా పక్క. సో శ్రీ విష్ణుకి 100 crores క్లబ్లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ మూవీ తోటి. అది ఆడియన్స్ మీద డిపెండ్ అవుతుంది. మంచి సినిమాలు చూస్తున్నారు కాబట్టి చూస్తే మేబీ జాయిన్.